ముందుగా 5 సార్లు ప్రణవనాదం చేద్దాం. ఓం. శుక్లాంబరధరం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననపద్మార్కం గజాననకనికమనేకదం భక్తగణామేకదం తస్మై అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాణిక్యవేణాముపలాలయం తేమూలరసం మంజులవాగ్విలాసం మహేంద్రనిర్మృతికుమారన్యకన్యామస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుటుంబకుమారజేకమాతః ఏకాదపితాం సోహం ప్రియం కళాం విభ్రత్యం మనం ఈరోజు కార్యక్రమంతో మనకి 25వ కార్యక్రమం అనుకుంటా. ఇది 25 వారాలుగా మీ అందరి సహకార సంపత్తులతోటి దిగ్విజయంగా కార్యక్రమం నడుస్తుంది. ఇంతకాలంగా మనం ఏం చెప్పుకున్నాము అంటే అది మీరు చెప్పాలి. తర్వాత ఏం చెప్పారు మీరు, ఏం చెప్పుకున్నాము అనేది. సరే, నాకు గుర్తున్నంత వరకు భగవంతుడు అంటే ఏంటో చెప్పుకున్నాం, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటో చెప్పుకున్నాము, జ్ఞాని అంటే ఎవరో చెప్పుకున్నాము. ఇలా అంటే ఆత్మ పరమాత్మ అంటే వాళ్ళ గురించిన లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. జ్ఞాని అంటే ఎవరో చెప్పుకున్నాము, జ్ఞానంలో రకాలన్నీ. ఇలా సృష్టి రహస్యాలు, తర్వాత పుట్టుక రహస్యాలు, జీవి యొక్క పుట్టుక ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా చదువుకున్నట్టు నాకు గుర్తు. మీకు ఇంకా ఏమన్నా గుర్తుంటే అది చెప్పండి, నేను వింటాను. ఇక్కడ ఇవాళ ఏంటంటే చిన్న టాపిక్ తీసుకుందాం. మనం భగవంతుని యొక్క నిర్వచనం చదువుకుంటూ ఆయన సత్యమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, ప్రకాశవంతమైనటువంటి వాడు, నిత్య సత్యమై ఉన్నటువంటి వాడు అని మనం చెప్పుకున్నాం. అలాంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే శంకరాచార్యులు లాంటి వాళ్ళు మనకేం చెప్పారంటే దేవుడు నీలోనే ఉన్నాడు, చూసుకో అని చెప్పారు. ఒక చిన్న మాట కన్నా అదే మాటని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించడం మన లక్షణం కనుక మనం కూడా అదే మార్గాన్ని అనుసరిద్దాం. సరే, ఉన్నాడు, మనలోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలోనే దేవుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆయన్నే మనం పరమాత్మ అన్నాం. ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా గురించి మనం ఎవరికోసారి చదువుకున్నాము.
ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పుకున్నాం మనం. ఆత్మకి, పరమాత్మకి అన్ని ఇది నాశనం లేనిదే, అది నాశనం లేనిదే. కాకపోతే ఆత్మను జీవాత్మ ఆత్మనే ఇక్కడ జీవాత్మ అన్న 2 ఒకటి కన్నా చెప్పుకున్నాం ఇప్పుడు. ఒక దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి దాన్ని జీవాత్మ అన్నాం మనం. కనుక ఈ జీవాత్మ దేహాన్ని ఆశ్రయించి ఉండటం వల్ల ఈ దేహానికి నాశనం ఉంది కనుక దీనికన్నా ఉన్నతమైనటువంటి పరమాత్మ అనేటువంటి వాడు నాశనం లేనివాడు కనుక అందుకే అతను పరమాత్మ అని మనం అన్నాం. అంతే కదా చెప్పుకుంది. ఎస్, నాకు గుర్తున్నంత వరకు అంతే. ఇక ఆత్మని పరమాత్మ, ఈ పరమాత్మని అంటే పరమాత్మ మనలో ఉన్నాడు అని మనకి వేదాలు మనలోనే చెప్తున్నాయి. నీలో నువ్వు వెతుక్కో, నీలోనే పరబ్రహ్మ స్వరూపం ఉన్నది అని వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కనుక వాటికి అంటే థియరిటికల్ గా వాడు చెప్తున్నారు. ప్రాక్టికల్ గా వచ్చేసరికల్లా ఇంకా మనకు మెచ్యూరిటీ ఇంకా రాలేదు. కనుక ప్రస్తుతానికి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పారు గనక, సద్గ్రంథాల్లో చెప్పారు గనక అదే ప్రామాణికంగా మనం తీసుకున్నాం. శంకరాచార్యుల వారు కూడా నీవే బ్రహ్మవు, నీవే బ్రహ్మవు అంటే నీలోనే పరమాత్మ, నీవే కారణకర్తవి అంటే నీలోనే బ్రహ్మ ఉన్నాడు, నీలో నువ్వు చూసుకో అంటారు ఆయన. నీలో నువ్వు చూసుకుంటావు ఏంటి? నీలో నువ్వు చూసుకుంటావు అంటే నీలోనే పరమాత్ముడు ఉన్నాడు అని చూసుకోమని అర్థం అన్నమాట. అది కనుక్కోమంటారు. దానికోసం అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్పారు. జ్ఞాన మార్గం అని, ధ్యాన మార్గం అని, రాజయోగం అని, యోగ మార్గాలన్నీ కూడా మనకు చెప్పారు. వీటిలన్నిటి మార్గాల్లో మనం ఒకదానికి ఒక్కొక్కటి మనం నిదానంగా చదువుకుంటూ వద్దాం. వాటి యొక్క వివరణ అవన్నీ చదువుకుంటూ వద్దాం. ఇవాళ కాకపోతే వాళ్ళు ఏంటంటే కొద్దిగా పట్టువిడుపు కింద ఉంటుందని చెప్పి రోజు ఒకటే రకంగా చెప్తుంటే బోరు కొడుతుంది కదా, అందుకని చెప్పి కాస్త సరళమైన భాషలో వాడుక భాషలో వాళ్ళు మాట్లాడుకుందామని పెట్టిన ప్రోగ్రామ్ ఇది. సరేనండి, చెప్పారు, బాగానే ఉన్నది. ఆత్మనే మనలో ఉండేటువంటి ఆత్మనే పరమాత్మ అని అనుకున్నాడు. అందుకే మనలోనే పరమాత్మ ఉన్నాడు. ఆయనే పరమాత్మ అంటున్నాం, పరబ్రహ్మ అంటున్నాం, పరాశక్తి అని కూడా అంటున్నాం. అంటే ఏంటనమాట, ఇక్కడ కర్త, కర్మ, క్రియ అంటే సృష్టి స్థితి లయాలకు కారకుడైనటువంటి ఆయన్ని, సృష్టికర్త అయినటువంటి ఆయన్నేమో మనం పరబ్రహ్మ అంటున్నాము. సృష్టి ఇంకో సెకండ్ ఆయనేమో మనలోని సృష్టి స్థితి కారకుడైనటువంటి ఆయన్నేమో పరమాత్మ అంటున్నాము. ఇంకొక ఆయన్నేమో లయకారకత్వం కలిగినటువంటి చైతన్య రూపమైనటువంటి ఆయనేమో మనం పరాశక్తి రూపంగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ మనలో కలిగినటువంటి అఖండమైనటువంటి చైతన్య స్వరూపం ఉన్నదని ప్రతి వాళ్ళు కొన్ని తీరాల్సిన విషయం. ఆ అఖండ అన్నమైనటువంటి చైతన్య రూపాన్ని మనం పరాశక్తి అంటాం, శక్తి అంటాం. చైతన్య శక్తిని శక్తి రూపంగా, మన చైతన్యాన్ని శక్తి రూపంగా, శక్తిగా చెప్పడం చెప్తాం మనం. కనుక అతీతమైనటువంటిది కనుక అంటే పరము, దానికన్నా ఇంకొకటి లేదనమాట. అలాంటి శక్తి రూపాన్ని పరాశక్తిగా మనం చెప్తాం అన్నమాట. ఇక ఆత్మని ఇంకా ఏం పేర్లు అంటే సత్, చిత్తు, ఆనందం అంటే సచ్చిదానందం అనమాట. సత్తు, చిత్తు, ఆనందము అని కూడా అంటారనమాట. సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యమైనటువంటిది. ఇవాళ ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఎప్పుడు ఉంటుంది. దాన్నే సత్యమైనటువంటి దాన్ని కాబట్టి సత్యం ఉంటుంది, సత్యము అంటున్నాం. దానికి ఇంకొక అర్థం ఏంటంటే శ్రేష్టమైనది అని కూడా ఇంకొక అర్థం ఉన్నది. ఇంకొక అర్థం ఏంటి అంటే పూజ్యమైనది అనేటువంటి కూడా అర్థం ఉన్నది అనమాట. ఇలా రకరకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ ఆత్మని మనం సత్ అంటున్నాం. ఈ సత్ అనేటువంటి దాన్ని శ్రేష్టమైనది అని చెప్పినప్పుడు జీవాత్మ శ్రేష్టమైందే, పరమాత్మ శ్రేష్టమైంది. రెండు కూడా శ్రేష్టమైనటువంటివే. కానీ ఇక్కడ ఏంటంటే సత్యమై నిలిచి ఉండేటువంటి మన దేహం శాశ్వతం కాదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఇంకొక బతికితే ఒక 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం, పోనీ 100 ఏళ్ళు బతుకుతాం కష్టపడి. ఆ తర్వాత ఈ దేహం మనకి కనిపించదు.
కనిపించదు. కనుక దేహాన్ని ఆశ్రయించండి ఆత్మ మాత్రం ఏంటిది అది నిత్యంగానే ఉంటుంది కాబట్టి అది వేరే ఆసరాన్ని ఎతుక్కుని వెళ్ళిపోతుందని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం మనం. కనుక ఈ దేహం అనిత్యం. దేహం నిత్యమైనటువంటిది కాదు. కనుక ఈ దేహం అనిత్యం కనుక మనకి ఇది సత్యం కాదు. దేహం సత్యం కాదు. దేహం సత్యం కాదు కనుక సత్యమైనది ఏంటి అంటే పరమాత్మే సత్యమైనటువంటి వాడు. ఆయనకి జరామరణాలు లేవు అని మనం డెఫినేషన్‌లో మనం చెప్పుకున్నాం. నిర్వచనంలో చెప్పుకున్నాం. కనుక జరామరణాలు లేవు కనుక అతను ఉన్నటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు, జ్ఞానుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు, పూజనీయమైనటువంటి వాడు అని మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అటువంటి వాడినే మనం సత్తు అని చెప్తున్నాం. ఇక చిత్తు. ఈ చిత్తు అంటే జ్ఞానం. దానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఏంటి పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి పరమాత్మ ఉండటానికి కారణభూతమైనటువంటి చైతన్యాన్ని మనం చిత్తు అని చెప్పుకోవచ్చు. లేదా ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానం, ఆయనకి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటానికి ఉపయోగపడే దాన్నే మనం జ్ఞానం అని కూడా మనం అనవచ్చు. ఇక ఆనందం. ఆనందము అంటే సంతోషం అని చెప్పుకోవచ్చు, లేదా ప్రకాశము అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఈ 3 కలిగినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపము. కనుక ఆయన సచ్చిదానందుడైనాడు. సచ్చిదానందుడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం? అన్నిటా జ్ఞానం కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు, నిత్య సత్యమై వెలుగేటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, పూజనీయుడు అయినటువంటి వాడు, సత్య నిత్యమై ప్రకాశించేటువంటి వాడు. కనుక ఆ పరమాత్మని మనం సచ్చిదానంద స్వరూపుడిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. దాన్నే ఇంకో రకంగా చెప్పాలంటే అస్థి భాతి ప్రియం. ఈ సత్ చిత్ ఆనందాన్ని ఇంకొక పదాలు ఏంటయ్యా అంటే అస్థి. అస్థి అంటే ఏంటనమాట? ఉండేటువంటి స్థితి. భాతి అంటే ప్రకాశం. ప్రియము అంటే ఇష్టమైనటువంటి వాడు. ఇది అంటే దీనికే పర్యాయ పదాలు అనమాట. లేకపోతే దాన్నే ఎప్పుడు ఉండేటువంటిది సత్యం కనుక సత్యము, శివం మంగళకరమైనటువంటిది కనుక శివం అనేటువంటిది, చూడటానికి ఆనందకరంగా ఉండేటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది కనుక దాన్నే సుందరం అంటాం. అదే మనకి అస్థి భాతి ప్రియమైన కానీ, లేకపోతే సత్యం శివం సుందరం అని కానీ మనం అంటాం అనమాట. దీన్ని అంటాం సచ్చిదానందాన్నే మనం ఈ రూపంగా కూడా మనం అనవచ్చును అని తెలుస్తుంది అనమాట. ఇక ఈ సత్యం శివం సుందరం అనేటువంటి ఈ 3 కూడా దేనికి సంబంధించినటువంటి రూపాలు అంటే ఆత్మకు సంబంధించినటువంటి రూపాలు ఇవి కూడా. అంటే మనం పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఆయన నిరాకారుడు, నిరంజనుడు అని మనం చెప్పుకున్నాం. నిరాకార స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం పరమాత్మ. మన నిరాకారుడైనటువంటి వాడిని మనం ఎలా చూడగలము? జ్ఞానంతో మాత్రమే చూడగలము. అందుకని ఆయన శుద్ధ జ్ఞాన స్వరూపుడు అనమాట. అందుకని చెప్పి ఆయన ఆత్మస్వరూపుడు. ఇక ఆయన ప్రకాశనం కూడా అంతే. ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాన్ని కానీ, పరమాత్మ తత్వాన్ని కానీ మనం అర్థం చేసుకోవాలి అంటే అది ఒక్క జ్ఞానం వల్లనే చూడగలము. వేరు మార్గం లేదు. ఆయన చూడాలి అంటే మనకి ఒక వస్తువును మనం చూడాలి అంటే దాని యొక్క స్వరూప స్వభావాలు మనం తెలియాలి. ఆ స్వరూప స్వభావాలు తెలియాలి అంటే దాని గురించిన పరిజ్ఞానాన్ని మనం అలవాటు చేసుకోవాలి, సంతరించుకోవాలి. అంటే వీ హ్యావ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ వస్తువు. ఒక ఫోటో ఫ్రేమ్ ఉన్నది, లేకపోతే ఒక వస్తువు మన దగ్గర ఉన్నది, ఇది ఫలానా వస్తువు, ఇది ఒక పెన్ను అన్నప్పుడు ఈ పెన్ ఎలా ఉంటుంది, పెన్ అంటే ఏంటి, పెన్ దాంట్లో క్వాలిటీస్ ఏంటి, దాంట్లో ఏం చెయ్యొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి తెలిస్తేనే అది పెన్ను అనేటువంటిది మనకు అర్థం అవుతుంది, లేకపోతే తెలియదు. అలాగే ఒక ఫలానా వ్యక్తి వచ్చారు, సుబ్బారావు ప్రసాదో ఏదో వ్యక్తి వచ్చారు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫలానా అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి వచ్చాడని మాత్రమే తెలుస్తుంది, అంటే ఫలానా వ్యక్తి అని తెలియదు. కనుక ఆ వ్యక్తిని తెలియాలంటే ఆ వ్యక్తి గురించినటువంటి ఒక
జ్ఞా విలువ అంటే అతని యొక్క విశేషాలు మనకు తెలియాలన్నమాట. అతను ఎక్కడ, వాళ్ళ ఫాదర్ పేరేంటి, అతని పూర్తి పేరేంటి, అతని ఏజ్ ఎంత, ఎంత ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి విషయాలు మనం తెలిస్తే వచ్చిన అటువంటి వ్యక్తి ఆ ఫలానా వ్యక్తి అని మనం అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అలాగే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి, పరమాత్మ అని మనం గుర్తించాలి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకెక్కడి నుంచి వస్తుంది? అదో పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఆ సంబంధం అదెక్కడి నుంచి వస్తుంది అంటే, మనకు మహర్షులందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి వాళ్ళు తపస్సు చేసి, యోగ సాధన చేసి, తపస్సు చేసి, వాళ్ళకు సందర్శించినటువంటి పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు గ్రంథాల రూపంలో, అంటే వాళ్ళ శిష్యులకి, ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్‌లు ఏమి లేవు గనక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకు చెప్పేవాళ్ళు. ఆ శిష్యులు ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. అలా వాక్ ద్వారా, అంటే మాట ద్వారా దానికి స్ప్రెడ్ అయిందనమాట. అదే కొంతకాలానికి వచ్చేసరికల్లా అది తాటాకుల మీద రాయటం అనేటువంటిది సంభవించింది. దాన్ని అది వేదాల రూపంలోను, తర్వాత ఉపనిషత్తుల రూపంలోను, పురాణ రూపంలోను ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆయా సందర్భాల్లో వివరించటం అనేటువంటిది జరిగింది. కనుక మనం పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఏదైనా కానీ చదివితే కదా నాలెడ్జ్ వచ్చేది, లేదా తెలుసుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఈ తెలుసుకుంటాం అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి మనం? ఏ మహానుభావుల దగ్గర నుంచి, పుణ్యాత్మల దగ్గర నుంచి, మాస్టర్ అయిన ప్రవచనాలు కానీ, ఇలాంటి వాటి ద్వారా మనం తెలుసుకుంటానికి అవకాశం ఉన్నది. అది ఎవరు చెప్తారు? అదొక ప్రశ్న మళ్ళీ ఇప్పుడు. అదెవరు చెప్తారు అంటే, దానిలో నిష్ఠాతులైనటువంటి వాళ్ళు ఆ సద్గ్రంథాలను చదివి దానిలో విషయాలని అవగాహన చేసుకొని మనకు చెప్పగలిగేటువంటి, ఉన్నది ఉన్నట్టుగా మనకు చెప్పగలిగినటువంటి వాళ్ళు కావాలి. అలా కాకుండా దానికి మార్పులు చేర్పులు కలిపి చెప్పారనుకో, దానివల్ల మనకి పూర్తి జ్ఞానం మనకు రాదు. కనుక ఎలాంటి అంటే అందుకనే అది గురువుల వల్ల సాధ్యపడుతుంది. ఆ గురువు కూడా ఎటువంటి వాడై ఉండాలి? ఆ గురువు కూడా ఏంటి? నిష్ఠాపరుడై, వేదాంగాలని అనుష్ఠానపరుడై, వేద సంధ్యావందనము, ప్రాణాయామము, యోగము అవన్నీ చేస్తూ సద్గ్రంథాలను అవగాహన చేసుకొని ఉన్నటువంటి సద్గురువుకి మాత్రమే అది సాధ్యపడుతుంది. అంటే మిగతా వాళ్ళకి సాధ్యపడదు అంటే పడుతుంది. కానీ ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా అవుతారు అనేటువంటిది దానికి ప్రశ్నార్థకమే అది. కానీ సద్గురువులు మాత్రం వాళ్ళ తపోబలం చేత తమకు అందినటువంటి జ్ఞానాన్ని మనకు అందించగల సమర్థులు అని నా భావన. ఇంకొకటి ఏంటంటే, ఈ సత్యం, శివం, సుందరం అంటే చిత్, ఆనందాలు ఈ 3 కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటివే. అదెట్టగా ఇప్పుడు ఏదైనా కానీ మనం చదువుకుంటున్నాం. ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఒక అవగాహన, అంటే దాని గురించి ఏ పుస్తకంలోనో ఎక్కడో మొత్తానికి దాని గురించి ఈ కాలంలో అయితే ఇంటర్నెట్లు అవి ఉన్నాయి కదా, మొత్తానికి దాని గురించిన విషయం మనం తెలుసుకుంటాం. తెలుసుకుని నాకు బ్రహ్మాండంగా ఇంతవరకు నాకు బాగా తెలిసింది అని ఒక రకమైనటువంటి మానసిక ఆనందం వస్తుంది. ఆ ఆనందంలో అతని ముఖం గ్లో అవుతుందనమాట, ప్రకాశిస్తుంది. అంటే జ్ఞాన ప్రకాశం అనమాట. అంటే ఏంటన్నమాట, అప్పటి వరకు ఏది ఏంటో తెలియని, అయ్యో నాకేమి తెలియట్లేదు అని కొట్టుకున్నటువంటి వాడు, అంటే అజ్ఞానం అనమాట అది. అజ్ఞానం, నాకేమీ తెలియకపోవటము అనేటువంటిది అజ్ఞానం. ఈ అజ్ఞానము అనేటువంటి చీకట్లో కొట్టుకుంటున్నవాడు ఎప్పుడైతే గ్రంథాలను తిరిగేసి మొత్తానికి ఏదో ఒక విషయ జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ జ్ఞానం చేత అతను ఎప్పుడైతే అతను జ్ఞానం తెలుసుకుని నాకు ఇది తెలిసింది అనే సంతోషపడతాడో, అంటే ఎంతవరకైనా కొంచెమైనా ఆ జ్ఞానం తెలుసుకొని తాను సంతోషపడతాడో, అప్పుడు అతని ముఖంలో కలిగేటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే విషయ జ్ఞానం, దాన్నే విషయ జ్ఞానం అంటాం. అలాంటి విషయ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు అతని ముఖంలో
చాలా ఆనందం ప్రకాశిస్తూ ఉంటుందనమాట. దాన్నే జ్ఞాన ప్రకాశం అని కూడా అనవచ్చు. అట్టి అంటే కొంచెం విషయం తెలిస్తేనే అంత అనుకున్నాం కదా! మరి ఇంకా కొంచెం పెద్ద విషయానికెళ్దాం. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఒక సైంటిస్ట్ ఏంటి తాను ఏదో కనుక్కున్నాడు. గొప్ప విషయాన్ని కనుక్కున్నాడు. గొప్ప విషయాన్ని కనుక్కున్నప్పుడు అతనిలో కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుంది అని మనం ఊహించగలమా? ఊహించండి. అలాగే కనిపించని పరమాత్మను గురించి మనం విషయం తెలుసుకున్నప్పుడు ఆ దానిలో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనకు కలిగేటువంటి అనుభూతుల వల్ల కలిగే ఆనందం వర్ణనాతీతం. దాన్నే బ్రహ్మానందం అని కూడా మనం అనొచ్చనమాట. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ టీవీ చూస్తున్నా. టీవీ చూస్తున్నప్పుడు ఒకాయన పేరు మర్చిపోయినాను. ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాడు. వెంకటేశ్వర స్వామి గురించి. వాళ్ళ మదరు చిన్నప్పుడు అంటే తను చిన్నప్పుడనమాట. ఆమె చిన్నప్పుడు కాదులే. తను చిన్నప్పుడు ఆవిడ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళిందట. తిరుపతి వెళ్ళినప్పుడు ఆవిడ వెతుకులాడుతూ ఉందట. ఆవిడ తప్పిపోయిందంట వాళ్ళ తల్లిదండ్రులతోటి. తప్పిపోయిందో లేకపోతే ఆవిడ బయటకొచ్చిందో మొత్తానికి. ఆవిడ తల్లిదండ్రులు ఎతుక్కుంటూ ఉందంట. ఎతుక్కుంటూ ఉన్నప్పుడు అతనేం చేశారంటే, ఈలోపు ఒక పెద్దాయనొచ్చాడు. ఒక పెద్దాయనొచ్చి ఆవిడని తీసుకొని గుళ్ళోకి తీసుకెళ్ళాడట ఆయన తిరుపతి గుళ్ళోకి. తిరుపతి గుడిలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడేంటి ఆ గార్డు వాళ్ళందరూ ఆ పెద్దాయన్ని చూసి నమస్కారం చేశారట. గుడిలోకి తీసుకెళ్ళాడట. దాదాపు గర్భగుడి వరకు తీసుకెళ్ళాడట. గర్భగుడి వరకు తీసుకెళ్ళి ఆ పిల్లకి దర్శనం చేయించి, ఆమెకి దర్శనం చేయించి, ప్రసాదాలు ఇప్పించి, ఆమెని తీసుకొచ్చి ఇంట్లో దింపేశారు. బావుందక్కడ. అంటే ఆ టైంలో ఆ తల్లిదండ్రులు అడిగారనమాట. "ఏమ్మా ఎంతసేపు ఎక్కడికెళ్ళావు" అని చెప్పి. "ఎక్కడికెళ్ళావు" అని చెప్పినప్పుడు, "నేనిట్లా గుడికి వెళ్ళాను. ఇట్లా నేను మిమ్మల్ని వెతుక్కుంటుంటే ఈలోపు ఒక పెద్దాయనొచ్చాడు. నామాలు పెట్టుకుని ఒక పెద్దాయనొచ్చాడు. నన్ను తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి గుళ్ళోకి తీసుకెళ్ళాడు. ఇదిగో కావాలంటే అడగండి. ఆ సెంటుని అడగండి" అన్నట్టు. ఆయన్నడిగితే ఆ కావలి వాళ్ళని అడిగితే, "అలాంటి ఆయన నాకెప్పుడు కనిపించలేదండి. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. ఒక పెద్దాయన ఎవరు రాలేదు నా దగ్గరికి" అని ఆయన చెప్పాడట. సరే అని చెప్పి ప్రసాదాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రసాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే, "ప్రసాదాలైతే తిరుపతివి ఇక్కడివే ఇచ్చాను నేను. అక్కడేంటయ్యంటే ఆ స్వామి వారికి ఇచ్చేటప్పుడు ఒక చిన్న కుండ పెంకు లాంటి దాంట్లో ఒక స్వామికి నివేదన పెడతారట. ఒక విశేషంగాను. ఆ దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ప్రసాదం ఆ అమ్మాయికి ఇచ్చారనమాట. కానీ ఈ ప్రసాదం మాత్రం స్వామివారికి పెట్టే ప్రసాదమేను" అని చెప్పారట. అలాంటి ఆ సమయంలో ఆ సమయంలో ఆ పిల్లకి గాని, ఆ తల్లిదండ్రులకు గాని కలిగే అనుభూతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ పెద్దాయన కనిపించలేదు. ఇట్లాగే ఒక్కసారి నా జీవితంలో కూడా జరిగిన అనుభవం షిరిడీలో జరిగిందనమాట ఇది. ఒకసారి నేను మా మిసెస్ షిరిడీ వెళ్ళాం. ధుని ఎదురుగుండా ఉన్న రోడ్‌లో వెళ్తున్నాం అనమాట. నాకంటే దాదాపు ఒక 4 అడుగులు, 5 అడుగులు ముందు నడుస్తా ఉంది. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా గాని ఏదో నామమననం చేసుకుంటూ నడవటం నాకలవాటు. ఆ నడుస్తున్నప్పుడు అని నాకొక మాట ఇనిపించింది. అన్నప్పుడు నేనేం చేశానంటే అచేతనంగా నా చేతిలోంచి ఒక రూ. 10 తీసి ఇచ్చేసాను ఆయనకి. నాకు బాగా గుర్తది రూ. 10 ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే నాకు కనిపించింది ఏంటంటే ఆయన కాళ్ళు, మోచెప్పుల కింద వరకు ఉన్నటువంటి అంగి. అంతే కనిపించింది నాకు. అంటే నేను తలకాయ ఎత్తి కూడా చూడలే. ఎవరు అడిగారు నన్ను? ఎందుకివ్వాలి నేను అనే ఆలోచన నాకు లేదు.
ఆ రూ. 10 మాత్రం ఇచ్చాను. నాకు కనిపించింది ఏంటంటే, ఆ ఇస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే ఆయన పాదాలు అవి మాత్రమే కనిపించాయి. ఇంకేం కనిపించలేదు. ఆ తర్వాత ఎందుకో ఇంకా 2 అడుగులు వేసిన తర్వాత నన్ను ఇంత దబాయించి అడిగేవాళ్ళు ఎవరా? రూ. 10 ఇయ్యి అని ఇంత గంభీరంగా అడిగేది ఎవరా? అని తలెత్తి చూస్తే నాకెవరు కనిపించలేదు అక్కడ. ఆ చుట్టుపక్కల ఎవరు వాడు కనిపించలేదనమాట నాకు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఆనందమా? భయమా? అర్థం కాని పరిస్థితి అనమాట అది. అంటే ఇది ఒక మహదానందమైనటువంటి బ్రహ్మానంద పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆత్మానందం వర్ణించటానికి అలవి కాదనమాట. కనుక ఇలాంటి ఆనందమే ఇచ్చేవాడు ఎవరు అంటే ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మే. దాంట్లో నిస్సందేహం. అది నిస్సందేహం. కనుక ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ సత్యం, శివం, సుందరం అనేటువంటివి దేనికి సంబంధించినవి అంటే ఆత్మకి సంబంధించినటువంటివి. ఈ 3 కూడా ఆత్మకి సంబంధించినవి. ఈ ఆత్మకి సంబంధించినవని ఎందుకు చెప్తున్నాను? ఇందాక నుంచి నేను ఎట్లా ఉన్నాను? నేను ఏదో సాయిబాబా సిద్ధివిడలేను కాబట్టి ఆయన్నే నామాన్ని సాయిరాం అనుకుంటున్నాను, రామ అనుకుంటున్నాను. అనుకుంటూ నేను నడుస్తున్నాను. అది దేనికి సంబంధించిందది? ఆత్మకు సంబంధించిందది. ఆ ఆత్మకు సంబంధించినటువంటి ఆ స ఆహ్, నామం, ఆ ఆనందం మళ్ళీ ఈ ఈ నామం దేనికొచ్చింది మళ్ళీ? ఆత్మ ఆనందం కలగటానికే ఉపయోగపడిందది. ఆత్మానందం కూడా దీనికి సంబంధించింది. మళ్ళీ ఆత్మకు సంబంధించింది, లేకపోతే మనసుకు సంబంధించింది. కనుక ఇవన్నీ కూడా ఇంకొక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి లేదా మనసుకు సంబంధించినవి అని చెప్పొచ్చు. ఇక, ఇక సత్యం అంటే ఏంటి? అంటే ఇవన్నీ కూడా ఎవరైతే సత్యాన్ని, శివాన్ని, శివం అంటే మంగళాన్ని, ఇవన్నీ కూడా ఈ అలాంటి అనుభూతిని సచ్చిదానంద స్వరూపానందాన్ని ఎవరైతే పొందుతాడో అతన్ని సత్యయోగి అని అంటారనమాట. ఆధ్యాత్మికంగా అతన్ని సత్యయోగి అంటారు. లేదా అతన్ని ఆత్మస్వరూపుడని కూడా అనటానికి అవకాశం ఉన్నదనమాట. అనొచ్చు. అతను ఎప్పుడు ఏం కోరుకుంటాడు? నాయనా ఇలాంటి ప్రపంచంలో నన్నుంచమాకు. నాకు ముక్తిని ప్రసాదించు అని కోరుకుంటూ ఉంటాడనమాట. అంటే నిత్య ముక్తత్వాన్ని కోరుకుంటాడతను. ఇంకొకటేంటంటే ఇలాంటి వాళ్ళు తన యొక్క మంచి చెడుల కన్నా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి. అందరి యొక్క క్షేమ సమాచారాలు అందరూ మంచిగా ఉండాలి అని కోరుకునే మనస్తత్వంగా ఉంటారనమాట. అలాంటి వాడే ఆత్మయోగిగా మారటానికి అవకాశం ఉన్నది. కనుక మనం ఎప్పుడైతే సజ్ఞానాన్ని, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకొని, ఆ జ్ఞానంతోటి చైతన్యం పొంది, పొందినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఉద్దీపనం చేసుకుంటామో, అదే సత్యప్రకాశం అవుతుంది. ఆ సత్యప్రకాశంలో మునిగి తేలేవాడే సత్యజ్ఞాని అవుతాడు, సత్యయోగి అవుతాడు. ఇక సత్యం. ఇప్పుడు దాంట్లో 3 పదాలు మనకొచ్చాయి. ఏం వచ్చాయి? ఒకటి సత్యం అని, ఒకటి శివం, రెండవది శివం అని, మూడవది సుందరము అనేటువంటి 3 పదాలు వచ్చాయి. ఇప్పుడు సత్యం అంటే ఏంటిది? కొంచెం ఎలాబరేట్‌గా ఉందాం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యథార్థమైంది. యథార్థం అంటే ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడుంది, రేపుండేది, ఎల్లుండుండేది అన్నీ కూడా ఉండాలి. అలాంటిదే మనం సత్యం అని చెప్పుకుంటూ ఉంటాం. సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండాలి. ఇండైరెక్ట్ ఇంకొక రకంగా చెప్పాలంటే. నిత్య ఆనంద స్వరూపంగా ఉండాలి. నిత్య జ్ఞాన స్వరూపంగా ఉండాలి. అదే సత్యం. దేహానికి, భావానికి కూడా అతీతంగా ఉండాలి. దేహానికి అతీతం. దేహం
అనిత్యం అని చెప్పుకున్నాం. అలాగే భావం అనిత్యమే. అది కూడా అనిత్యమే. దేహం ఎప్పుడైతే అనిత్యమైందో ఆ దేహం నుంచి వచ్చేటువంటి భావం కూడా అనిత్యమే అవుతుంది. దానికి అతీతంగా ఉండేటువంటిది. అలాగే ఈ దేహం అనేటువంటిది సుఖాలకు అలవాటు పడిపోయి ఉంటుంది. కనుక దేహ సుఖాతీతంగా ఉండేటువంటిది కూడా దేహానికి కలిగేటువంటి సుఖాలకి అతీతంగా ఉండేటువంటిదే సత్యం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇహపర సుఖాలు, ఇహ సుఖం అని చెప్పుకోవచ్చు. అదే విషయ సుఖాలు అని చెప్పుకోవచ్చు. వాటి గురించినటువంటి చింతన, వీటికి అతీతంగా ఉండేటువంటిది కూడా సత్యమేనని మనం చెప్పుకోవచ్చు. అలాగే సకల చరాచరంలోనూ ఉండేటువంటి పరమాత్మ అచలమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు. అలాంటి తత్వం అంటే అచల తత్వం కలిగి ఉన్నటువంటిది సత్యము అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ముక్తిని ప్రసాదించేటువంటిది సత్యము అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా ఇంకేంటంటే మనకెప్పుడు ఉండేటువంటి కోరికలు గాని, మోహాలు గాని ఇవన్నీ మనకున్నాయి అంటే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ వ్యామోహాలు గాని, ఆశలు గాని, సుఖాలు గాని, దుఃఖాలు గాని, విచారాలు గాని ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. వాళ్ళొక మనిషి ఉన్నాడు. అతను ఉన్నంత వరకు అతనితోటి ఉంటాయి. ఇంకొక మనిషికి అంటే ఇంకొక మనిషి ఉన్నాడు అంటే అతనికి ఉంటాయి. ఆహ్, అవి మాత్రం పోవు. కనుక అవి కూడా స్థిరంగా ఉండేటువంటి అవి సత్యమైనటువంటివే. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు అవి సత్యమైనటువంటివే. అసలు ఇంతవరకు భూమి సత్యమా? మనం ఒకసారి చెప్పుకున్నాం. ప్రళయకాలం వచ్చినప్పుడు లేకపోతే మహాప్రళయ కాలం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ భూమి అంతా కూడా పరమాత్మలో లయమైపోతుంది అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు మనకి ఈ విశ్వమే సత్యమైనటువంటిది కాదు. కనుక అది ఉన్నంత వరకు అది సత్యమే అనుకుంటాం మనం. ఆ సత్యము అని అనుకుంటంలోనే మనం భ్రాంతులమవుతున్నాం అన్నమాట. అలాగే ఆనందాన్ని నిత్య సత్యమైనటువంటి ఆనందం కోసం మనం ప్రాకులాడటం కూడా సత్యమే. నిత్య సత్యమైనటువంటి ఆనందము అంటే పరమాత్మ ఆనందాన్ని పొందటం కోసం మనం ప్రాకులాడటం కూడా ఆనందాన్ని, దానివల్ల మోక్షాన్ని పొందాలి అనుకుంటాం కూడా ఆనందమే. అంటే పొందటము ఆనందం. పొందాలి అనుకుంటాం కాదు, పొందటం ఆనందం. పొందాలి అనుకున్నంత మాత్రం చేత అది మనం పొందలేము. పొందొచ్చు, పొందలేకపోవచ్చు. అది వేరు సంగతి. కనుక మోక్షం అనేటువంటిది కూడా ఆనందంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక నిత్యము ఉనికే ఎప్పుడు ఉండేటువంటి ఉనికి సత్యం. అలాగే ఈ సత్తు అనేటువంటిది, ఈ జ్ఞానం కూడా సత్తు అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఈ శ్రేష్టత అనేటువంటిది ఆనందమే. అంటే ఈ శ్రేష్టమత అనేటువంటిది పూజ్యమైనటువంటిది ఆనందం ఎట్లా అవుతుంది? ఈరోజు మనం పెద్దవాళ్ళకి అంటే భగవంతుడికి పూజ చేసుకున్నాం. ఈరోజు నేను భగవంతుడికి పూజ చేసుకున్నానండి. బాగా చేసుకున్నానండి. లేకపోతే ఫలానా వ్రతం చేసుకున్నానండి. ఈ హోమం చేసుకున్నానండి. ఇలా మనం చేయటం దాని వల్ల కలిగేటువంటి ఆనందాన్ని అది కూడా సత్యమైనటువంటిది. అలాగే ఆనందం కూడా సత్యమే. ఎందుకని? ఇప్పుడున్నావు గనుక మనం పొందేటువంటి ఆనందం మన దేహం ఉన్నంత వరకు అది సత్యమైనటువంటిది. అలాగే చిత్తు జ్ఞానం కూడా సత్యమైనటువంటిది. ఆ జ్ఞానం కూడా సత్యమైనటువంటిది. అలాగే ఆ జ్ఞానం కూడా సత్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పూజనీయమైనటువంటిది. అలాగే సత్తు ఆనందమైనటువంటిది. అలాగే ఆనందం కూడా సత్తే. అది కూడా చిత్తుయే ఆనందం. అంటే జ్ఞానం ఎప్పుడైతే మనకు కలిగిందో అంటే సత్తు ఆనందమే అవుతుంది. ఎట్లా అవుతుంది? సత్తు అని అంటే మనం ఇందాకన సత్యము,
శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకున్నాం. పూజనీయమైనటువంటిది అని. ఎప్పుడైతే అది పూజనీయమైనటువంటిదో అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఆనందం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనం దానికి సంబంధించినటువంటి మనం పూజనీయంగా ఆనందం కూడా మనకేం చేయంది, అది పూజనీయమైనది, అది శ్రేష్టమైనది అని, అది సత్యమైనది అని మనకు తెలుస్తుంది కనుక అది కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తుందనమాట. అలాగే ఇప్పుడు ఈ చిత్తు అనేటువంటిది కూడా అంటే ఈ జ్ఞానం కూడా ప్రకాశం. ఎందుకు ఇందాక నేను చెప్పుకున్న మన ఉదాహరణ. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని గ్రహించగలిగామో, ఆ విషయ జ్ఞానం వల్ల ఒక మనిషిలో ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వస్తుంది కనుక, ఆ చైతన్యం వల్ల అతను ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడు అని చెప్పుకున్నాం. కనుక చిత్తు భాతియే అవుతుందనమాట. ఇక మనకి ఏదైతే ఇష్టమవుతుందో దానివల్ల ఆనందం కలుగుతుంది. కనుక ప్రియమైంది ప్రియమైందే ఆనందం అనమాట. అంటే ఏది ఇష్టం కలుగుతుందో మనకి అది ఆనందం అవుతుంది. ఆనందం కలిగించేది మనకి ప్రియమవుతుంది. ఇవి 2 కూడా అలాగే సుందరమైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా మనకి ఆనందం కలిగిస్తుంటుంది. అన్నిటికన్నా కూడా ఎక్కువ ఆనందం కలిగించేటువంటిది, ఉన్నతమైనటువంటివి, ప్రకాశం కలిగించేటువంటిది ఏదయ్యా అంటే పరమాత్మ స్వరూపం. ఈ విశ్వాంతరాళాల్లో కూడా ఎక్కువ ఆనందం కలిగేటువంటివి, నిత్య సత్యమైనటువంటివి, అన్నిటికన్నా ఉత్తమమైన ప్రకాశం కలిగినటువంటిది ఒక పరమాత్మ స్వరూపమే. ఇదే విషయాన్ని మనకి అన్నమాచార్య జీవిత కథల్లో మనం చూసుకున్నట్టయితే, ఒక విష్ణు ఈయన చిన్నతనం నుండి కూడా ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఆయన మామూలుగానే అల్లరి చిల్లరగా ఉంటూ ఉండేవాడు. ఒకానొకప్పుడు ఆయనకి పెళ్లి చేస్తారు. భార్యలతోటి ఉంటూ ఉండంగా ఒకసారి ఒక వెంకటేశ్వర స్వామి ఒక రూపంలో వచ్చి, బ్రాహ్మణ రూపంలో వచ్చి, "నీకు అత్యంతమైనటువంటి ప్రకాశాన్ని నేను చూపిస్తాను రా, వస్తావా?" అని అడుగుతాడు అన్నమయ్యని. అబ్బే! ఏమీ లేదు. అందానికన్నా ఎక్కువ అంటే భార్య అందం కన్నా కూడా ఎక్కువ ఆనందం కలిగించేటువంటిది ఇంకేముంటుంది? దానికి సరిసాటి ఇంకొకటి లేదు అని అంటాడాయన. అంటే లేదు ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆయన తిరుపతి కొండకి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూపించేటప్పటికి ఆయన పరమ తన్మయత్వం పొంది అప్పటినుంచి అతని జీవితం మారిపోతుందనమాట. అప్పుడు అతని తత్వజ్ఞానం, భక్తి జ్ఞానం అన్నీ అలవడి అప్పటినుంచే కీర్తనలు రాయటం అనేటువంటిది ప్రారంభిస్తాడనమాట. ఇది అలాగే అనేక మంది మహానుభావులు కూడా అనేక రకాలైనటువంటి భక్తి తత్పరతలో జ్ఞానాన్ని సంపాదించుకొని భక్తి పారవశ్యంలో వాడు జ్ఞాన ప్రకాశుడైనారు. అలాంటిది త్యాగయ్య రామభక్తి, అలాగే ఆంజనేయ స్వామి రామభక్తి, కబీర్ కబీర్ భక్తి తత్పరత. ఇలా వీళ్ళందరూ కూడా భక్తితోటి పరమాత్మని సేవిస్తూ, పరమాత్మని ధ్యానిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని వాడు జ్ఞాన ప్రకాశకులు అయినారని మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఇవన్నీ కూడా సత్ చిత్ ఆనందాల్లో ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి. ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనసుకు సంబంధించినవిగా మనం చెప్పడానికి చెప్పవచ్చుననమాట. ఇక శివం. శివం అంటే శుభకరం. మనకి శుభకరమైనటువంటిది అంటే ఈ శుభకరమైనటువంటిది, జ్ఞానం కలిగించేటువంటిది, ప్రకాశమైనటువంటిది అదే చిత్తు భాతి అని ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ శివమైనటువంటిది ప్రేమతత్వాన్ని కలిగిస్తుంది. ఈ శివమే శాంతి భావాన్ని కలిగిస్తుంది. ఇదే ధార్మికత విలువలను పెంచుతుంది. సేవా బుద్ధిని, పరోపకారైన పరత్వాన్ని కూడా మనకు ఈ శివం కలిగిస్తుందన్నమాట. అలాగే ఈ ప్రేమ తత్వం కూడా అంటే సుందరం. సుందరం కూడా ప్రియమైనటువంటిదిగా ఉంటుంది. అదే ప్రేమతత్వాన్ని కలిగిస్తుంది. అదే ఆనందం కలిగిస్తుంది. అదే ఆనందకరమైనటువంటిది. మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇలా స్నేహశీలాన్ని కలిగిస్తుంది. సౌందర్య అంటే
సౌందర్యము అంటే ఇక్కడ జ్ఞాన సౌందర్యము అని మనం చెప్పుకోవాలన్నమాట. జ్ఞాన సౌందర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శాంతి, దయ, ఆత్మ ఇలాంటి మహోన్నతమైనటువంటి భావాలని కలిగిస్తుందన్నమాట. ఇదే ఈరోజు కార్యక్రమంలో చిన్న టాపిక్ ఇది. సత్యం, శివం, సుందరం. మళ్ళీ ఇదేవి సత్తు సచ్చిదానందం అనేటువంటివి మనం రాబోయే కార్యక్రమాల్లో కూడా మళ్ళీ అక్కడక్కడ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ వేరుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే జనరల్‌గా మనకు అర్థమయ్యేటట్టు మనం గుర్తుపెట్టుకునే విధంగా ఇది చెప్పడం జరిగిందనమాట. కనుక సార్ మీరు ఇప్పుడు ఇలా చెప్పారు, అప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు. ఏంటి అంటే సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగచ్చండి. మరి వేస్తుంటే ఏం తినకుండా ఎందుకు కూర్చుంటున్నా? ఏం తినకుండా ఉన్నట్టు లేవండి సార్ గారు. మీ క్విజ్ ఏమన్నా ఉందా అండి? ఇందాకేదో క్విజ్ అడుగుతా అన్నారు మీరు. ఇప్పటి వరకు మనం 25 సంవత్సరాలుగా 25 వారాలుగా జరుగుతా ఉన్నది కార్యక్రమం. 25 వారాల్లోనూ అంటే 2 వారాలు మాత్రం లేదు. దాదాపు 27 వారాలు అయితే మనం స్టార్ట్ చేసి 2 సార్లు లేదనుకుంటా 2 వారాలు. 27 వారాలుగా మనం ఆల్మోస్ట్ మనం చదువుకుంటున్నాం. 25 కార్యక్రమాలు అయినాయి. 25 కార్యక్రమాల్లో మీరు ఇవ్వగలిగినటువంటి సలహా గాని, మీకు ఏమన్నా దీన్ని ఏమన్నా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పగలరు అని అనుకుంటున్నాను. కాదు అంటే ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేదంతా కూడా ముందుగానే చెప్పాను మీకు. మనం ఎలిమెంటరీగా అంటే ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలను ముందుగా మనం చెప్తున్నాము అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలా స్లోగా మనం కొన్ని డీప్ విషయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కనుక మీ ఎలా ఉన్నది ఏంటి మన కార్యక్రమాలు అని మీరు ఏమన్నా చెప్తే బాగుంటుంది. మీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పండి. ఎవరన్నా చెప్తారా అండి? ఓకే, చెప్పగలిగితే ఏం లేదులేండి. వినడమే. విన్నా కానీ చెప్పినంత వరకు అర్థం కాగలుగుతుందా? అదే కష్టం అండి బాబు గారు. అది దాన్ని అంటారు, వేర్ ది సబ్జెక్ట్ ఈస్ వెరీ డీప్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్. ఏం చెప్తున్నారు, ఎట్లా అర్థం చేసుకోవడం అనేది అంత సులభంగా ఏం లేదు. మీరు చెప్పినట్టు 25 వారాలు అయింది, కరెక్ట్. 25 వారాల్లో ఏదో టూకీగా కొన్నేవో గుర్తుంటున్నాయి కానీ, బట్ ఇన్ డీప్ దాన్ని ప్రాక్టికల్ గా పెట్టగలమా లేదా అంటే నా ఉద్దేశంలో అయితే 0 ఏనండి. ప్రాక్టికల్ గా పెట్టడం అనేటువంటిది ఇంకా ప్రాక్టికల్ గా రాలేదు మనం.